ఓకే. సెకండ్ క్రాఫ్ట్ చెప్పారు కదా! వెంట్రికలిస్ట్ అని చెప్పి. యాహ్! యాహ్! సో, హౌ ఇస్ దట్? అదెలా స్టార్ట్ అయింది మీకు? అది కూడా సేమ్ ఇలాగనే అంటే బై షోస్ సీనియర్స్ కొంతమంది చూస్తూ ఆహ్, ఆహ్, అది బొమ్మ ఎలా మాట్లాడుతుంది హ్మ్. హ్మ్. అంటే మిమిక్రీ నేర్చుకుంటూనే నేను యాక్చువల్‌గా మన నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంది కదా! ఓకే. దాంట్లో కోర్స్ కోసం నేను యాక్చువల్‌గా వెంట్రలాక్విజమే పర్టిక్యులర్‌గా నేర్చుకోవాలనేసి వెళ్ళా అనమాట. హుహు. సో, చాలామంది సీనియర్ ఆర్టిస్ట్‌లను చూశాను. మన టీవీ షోస్ చూడడం గానీ, చిన్నప్పుడు మనం స్కూల్స్‌లో లేకపోతే ఆహ్, వినాయకుడి పండగప్పుడు అక్కడికొచ్చి సీనియర్ చూడడం. మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఓకే. అది నాకు బాగా అట్రాక్ట్ అయిందనమాట. ఈ పిల్లలు మాట్లాడడం, బొమ్మలు మాట్లాడితే చాలా బాగుందని. అట్లా ట్రైన్ అవ్వడం జరిగింది. సో, ఇంకా అది డాల్స్ తీసుకోవడానికి కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను. ఓకే. యాక్చువల్‌గా ఆర్ట్ నేర్చుకోవడం ఒక ఛాలెంజ్ అయితే, దాన్ని ఇప్పుడు ఆర్ట్ నేర్చుకున్నాను. బేసిక్స్ ఎలాగో నాకొచ్చాయి. సో, మరి దాన్ని డాల్ కావాలి ఎలా? మరి అప్పట్లో సీనియర్స్‌ని కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు, కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు కాదు. అది మరి వాళ్ళు కాంపిటీటర్స్ అయితారనుకున్నారా? ఎలా అనుకున్నారా? అది తెలీదు. సో, ఈ ఈ పర్టిక్యులర్‌గా ఈ డాల్ తీసుకోవడానికి చాలామందిని అడిగాను. అడగగా నేను నేర్చుకున్న తర్వాత స్క్రీన్‌లోకొచ్చి అది చేస్తే బావుంటుంది అని అనుకున్నప్పుడు ఒక సార్ చెప్పారు. ఇలాగే మా సీనియర్ సార్ అన్నయ్య చెప్పారు. పలానా దగ్గర ఉంది వెళ్లి తీసుకోండి. ఓకే. సో, అప్పటినుంచి ఆన్ డాల్ ప్రాక్టీస్ చేయడం జరిగిందనమాట. దీంతోని అంటే దీంట్లో కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అది ఎట్లా అంటే పెదవులు కదలకుండా మాట్లాడించాలి యాక్చువల్గా. వెంట్రలాక్విజం అంటే పెదవులు కదలకుండా మాట్లాడించాలి. అంటే క్లియర్గా అర్థం కావాలి అంటే. సో, దాంట్లో కొన్ని పదాలు ఉంటాయి. అన్నీ మనం పలుకొచ్చు కొన్ని బై ప్రాక్టీస్. సో, ఏవైతే పెదవులు కలివి ఉంటే పప్ప, భబ్బ, మ. ఓకే. ఆ పదాలు రాకుండా కొంచెం స్క్రిప్ట్ రాసుకోవడం. ఓహో! ఆ పదాలు ఏమైనా ఉంటే వాటికి ఆల్టర్నేట్ వెతుక్కోవడం. ఆహా! ఇప్పుడు మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. ప్రయాణం అనే దగ్గర యూజ్ చేసుకోవడం. ప్రయాణం అనేది. ఆహా! అట్లాంటి వర్డ్స్ పెట్టుకోవడం, లేకపోతే ట్రావెలింగ్ చేసి వచ్చానని చెప్పడం. ఆల్టర్నేట్ వెతుక్కుంటూ పెట్టుకుని అలా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. ఒక యాక్ట్ చూద్దాం ఒకసారి. యాక్ట్ చేయాలంటే వీడు నా దగ్గరికి రావాలి. ఫస్ట్ మీ వాడిని ఇంట్రడ్యూస్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది, ఏం చేస్తున్నాడు, దెన్ యాక్ట్లోకి వెళ్ళిపోయాం. అది కూడా తనతోనే చెప్పించండి. ఎక్కడికి తీసుకొచ్చాం? స్టూడియోకి వచ్చాం. స్టూడియోకి ఎవరు లేరే? అంత పెద్ద మనిషికి ముందు కనబడుతున్నాడు, ఎవరు లేరంటే. ఎవరు ఆయన? నా ఫ్రెండ్. ఏం పేరు? నువ్వే అడుగు. హలో సార్, వాట్స్ యువర్ నేమ్? శరత్. నీ పేరు? శరత్. అంటే శరత్ బాబా? శరత్ బాబు కాదు, ఆయన ఓన్లీ శరత్. యా, ఓకే. నాకేం చెప్పాలా? చెప్పండి. నవ్వుతున్నాడా? ఓకే, నీ పేరేంటి? మై నేమ్ ఈస్. ఎస్, యువర్ నేమ్ ఈస్ టిల్లు. ఓకే, చాలా బాగుంది. అందుకే పెట్టుకున్నా. యా, ఓకే. టిల్లు అది సినిమా పేరు అనుకుంటా కదా? అది డీజే టిల్లు. ఓకే, అది డీజే టిల్లు. మరి నువ్వేంటి? నేను ఒట్టి టిల్లు. టిల్లుగాడు అంటారు. ఎవరంటారు? మా ఇంటికాడ వాళ్ళు. ఓకే, టిల్లుగాడు లోకల్. యా, ఇలా. నైస్. సో, వీటిలో ఎక్స్ప్రెషన్స్ అది ఎట్లా అంటే మనం ఎప్పుడైతే వాయిస్ త్రో చేస్తామో, మాట్లాడతామో, కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ డాల్స్ కూడా ఉంటాయి ఇందులో. ఈ పర్టికులర్ డాల్కి ఒక వాయిస్ పెట్టుకోవచ్చు. మనం 2 డాల్స్ చేసినప్పుడు వాయిస్ మనం అప్పుడు కూడా మార్చాల్సి వస్తుంది. దీనికి పెద్దవాళ్ళ వాయిస్ ఇవ్వడం. ఇప్పుడు నేను జనరల్గా హలో, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేశారా? ఓకే, చెప్పండి. సప్పుడు చేస్తాడు. దీనికి మనం ఆల్టర్నేట్గా ఇంకో వాయిస్ డబల్ డాల్స్ యూజ్ చేసాం అనుకోండి. హాయ్, హలో, ఎలా ఉన్నారు? గుడ్, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నా, నువ్వు కూడా బాగున్నావు. ఫీమేల్ డాల్స్ పెట్టుకున్నప్పుడు కూడా దానికి ఫ్రాక్ వేసో లేకపోతే ఫీమేల్ డాల్స్ పెట్టుకుని అప్పుడు కూడా చేంజ్ చేసి మాట్లాడు. సైమల్టేనియస్గా 2 కూడా చేసుకోవచ్చు. యా, ఇలా చేస్తారన్నమాట. ఎస్. సో, అంటే వాయిస్ త్రో అని కూడా ఉంటుంది. మనం అంటే మాట్లాడేది మనమైనా కూడా జనాలకి భ్రమ కల్పించాలి. ఇప్పుడు లిప్ మూమెంట్ ఉండకుండా మన లిప్ సింక్ అనేది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. ఓకే. సో, ఆడియన్స్కి అరే డాల్ ఏం మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మైక్ కూడా నేను డాల్ దగ్గర పెట్టాను. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లేడీస్.
లేడీస్ కాదు, జెంట్స్కి కూడా చెప్పాలి. గుడ్ మార్నింగ్ లేడీస్. జెంట్స్ కూడా ఉన్నారు, ఫీల్ అవుతారు. ఏం కాదు. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ లేడీస్ అండ్ లేడీస్. వాట్ అబౌట్ జెంట్స్? ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. ఇలా బాగుందా? బాగుంది.